హాయ్ గైస్! ఇవాళ మేము గోంగూర మటన్ ట్రై చేసాము. మాకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మటన్ పీసెస్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ దెన్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే ఒక 10-15 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆలోపు 3 ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ కట్ చేసుకోండి. ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటోని కూడా అందులో వేసి తర్వాత గోంగూరని వేసేసుకోవాలి. ఇది కొంచెం ఉడకగానే మొత్తం స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం మసాలా లీవ్స్ అండ్ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్ వేసి కూడా మళ్ళీ ఒకసారి కలపాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ అన్నిటినీ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఒక చిన్న పాన్ తీసుకొని కొన్ని ధనియాలు, మిరియాలు, చెక్క, సాజీరా వేగనించి వాటిని కొంచెం పౌడర్లాగా చేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకోండి. తర్వాత మటన్ పీసెస్ ఉడకగానే ఈ మసాలా అందులో వేసి తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఉడకనిస్తూనే ఉండాలి మటన్ని. మటన్ పీసెస్ కొంచెం ఉడకగానే అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు మటన్లో యాడ్ చేసేద్దాం. అలా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ మటన్ మసాలా. సో అవర్ గోంగూర మటన్ ఈస్ రెడీ. సో ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.